హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం ఒక చిన్న వ్లాగ్ చేశాను. ఈరోజు మేము యాదగిరిగుట్ట వెళ్ళొస్తుంటే నియర్ బై ఒక 2-3 కిలోమీటర్లు దాటిన తర్వాత మాకు బంగారు శివలింగం అనే ఒక బోర్డు చూసాము. ఈ రోజు మండే కదా, ఇక్కడ వరకు వచ్చాము, ఒకసారి వెళ్ళి చూద్దామా అని అనిపించి అలా వెళ్ళాము లోపల. అది ఒక విలేజ్. అక్కడికి వెళ్ళాక తెలిసింది శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠాధిపతులు జగద్గురు రమణానంద మహర్షి వారు నిర్మించిన రమణేశ్వరం అని. అయితే ఇలా లోపలికి వెళ్తుంటే శివునికి సంబంధించిన ఎన్నో విషయాలు, అభిషేకాలు, వాటి వల్ల కలిగే లాభాలు, ఇలా ఎన్నో మనకి తెలియని విషయాలు తెలుసుకుంటూ లోపలికి వెళ్ళాము. ఎక్కడా చూడని ఎన్నో రకాల శివలింగాలను ఇక్కడ దర్శించుకున్నాము. మరెన్నో శ్రీచక్రాలు, ఎందరో దేవతామూర్తులు, లేని దైవం లేదు. ఇంకా వివరాల్లోకి వెళితే, ఏదైనా ఒక పుణ్యక్షేత్రం గురించి చెప్పాలంటే ఒకటో రెండో అయితే వివరించగలం. ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే ఒకటి కాదు, రెండు కాదు, 1793 విగ్రహాలు కొలువై ఉన్నాయి మహాక్షేత్రం ఈ రమణేశ్వరం అంట. అంతేకాదండి, ఇక్కడ మరెన్నో పూజలు చేసి స్థాపించబడిన శ్రీచక్రాలు, అంతేకాదు సీతారాములు, రాధాకృష్ణులు, అలిమేలమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, అలాగే 34 అమ్మవారి విభిన్న స్వరూపాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ముప్పై ఒక్క సాయిబాబా విగ్రహాలు, సిద్ధగురువుల విగ్రహాలు, మరెన్నో మనకి చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అలాంటి మహాక్షేత్రం మనకి ఈ యాదగిరిగుట్ట నియర్ బై నాగిరెడ్డిపల్లి అనే ఊరంట ఇది. దీనికి రమణేశ్వర అనే గ్రామంలో ఉంది. తప్పకుండా దర్శించవలసిన సహస్ర శివలింగం ఈ క్షేత్రం రమణేశ్వరం. నాకు తెలియకుండానే ఈ క్షేత్రానికి వెళ్ళాను ఈరోజు. కళ్ళకి మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది. నాలాగే తెలియకుండా ఉన్న వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో నేను ఈ వ్లాగ్ ప్లాన్ చేశాను. తప్పకుండా వీలైన వాళ్ళందరూ హైదరాబాద్ నియర్ బై కాబట్టి యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. వీలైతే ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన దేవాలయం అనే చెప్పాలి. ఇది చాలా చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఎక్కడా చూడని ఎన్నో రకాల శివలింగాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేని 3 అడుగుల బంగారు శివలింగం ఉన్న ఒకే ఒక్క ఈ శివధామం ఈ రమణేశ్వరం. 800 కేజీలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారంట. నేను అక్కడ పంతులు గారితో మాట్లాడి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను.
తప్పకుండా మీ అందరూ కూడా ఈ దర్శనం ఒక్కసారి చేసుకోండి.